హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో క్విక్ రివిజన్ 360 నుంచి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మన ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పార్ట్ సెకండ్ పేపర్లో పార్ట్ బి ఏదైతే ఉందో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనందరికీ తెలుసు 75 మార్క్స్కి ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో వెయిటేజ్ అనేది ఉందని మనందరికీ తెలుసు. ఏపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం క్విక్ రివిజన్ 360 నుంచి ప్రీవియస్ బిట్స్ అండి, ఈ ప్రీవియస్ బిట్స్ కూడా చాప్టర్ వైజ్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రీవియస్ బిట్స్ సంబంధించి ఈ బుక్ని, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో అవ్వచ్చు, ఏపీలో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్లో కూడా హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ బుక్ మీకు అవైలబిలిటీలోకి వస్తుంది. మరి ఈ బుక్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఎటువంటి లాభం, ఏపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎటువంటి లాభం పొందవచ్చు. సో ప్రతిదీ కూడా ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది, అలానే ఈ సిలబస్కి తగ్గట్టుగా మనం ఇందులో యాడ్ చేసేటటువంటి ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా డిజైన్ చేసాం, ప్రతిదీ కూడా ఈరోజు మీతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఒకసారి జాగ్రత్తగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి పాయింట్, ఈ బుక్కు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా చదవాలి, ఏ విధంగా బుక్ ఉంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో సిలబస్ని ఏ విధంగా మనం సెట్ చేయడం జరిగింది, ప్రతి పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి రేపు మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రిలీజ్ చేయబోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ స్టాల్లో, మేజర్ బుక్ స్టాల్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అవైలబిలిటీలోకి వస్తుంది. సో అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్కి సంబంధించి ఏ విధంగా ఇక్కడ మనం డిజైన్ చేసాం జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్ ప్రకారం మీ అందరికీ తెలుసు 5 యూనిట్లుగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ యూనిట్ ఏంటి, ఎనర్జీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి 3, 4, 5 ఏంటి ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ అలానే హెల్త్కి సంబంధించి మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్, సో ఫస్ట్ చాప్టర్లో సిలబస్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, అంటే యూనిట్ 1లో ఒక 6 చాప్టర్లు, యూనిట్ 2 చిన్నది కాబట్టి అందులో ఉన్నటువంటి యూనిట్ 2 యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ప్రకారం, అలానే 3, 4, 5 కూడా చిన్న యూనిట్సే కాబట్టి ఆ యూనిట్స్ అన్ని అదే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ యూనిట్ చాలా వాస్ట్ సిలబస్ కాబట్టి దాన్ని 6 చాప్టర్లుగా డివైడ్ చేసాం. ఈ 6 చాప్టర్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్, అంటే యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఇతర పబ్లిక్ సర్వీసెస్ కండక్ట్ చేసేటటువంటి ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ ఒక దగ్గరకు తీసుకురావడం జరిగింది చాప్టర్ వైజ్. సో చాప్టర్ వైజ్లో ఇయర్ వైజ్ ఉంటాయి, గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇయర్ వైజ్ పేపర్స్ కాదు ఇవి. ఆ చాప్టర్కి సంబంధించి ఆ చాప్టర్లో ఏ ఇయర్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావచ్చు, లేకపోతే యూపీఎస్సీలో ఏ విధంగా బిట్ రావడం జరిగింది, ఆ బిట్ అనేది ఆ పర్టికులర్ చాప్టర్లో మనం పొందుపరచడం జరిగింది. సో ఒకసారి గమనించండి. సో ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 1 ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, జాతీయ శాస్త్ర సాంకేతిక విధానం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుత సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ మరియు జాతీయ వ్యూహాలు మరియు వివిధ మిషన్లు, అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలు, వాటి యొక్క పరిధి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాలసీ యొక్క విధానాలు, పాలసీస్ యొక్క అప్లికేషన్స్, అలానే పాలసీస్కి సంబంధించి మిషన్లు ఏ విధంగా ఉన్నాయి, సో వాటి యొక్క వ్యూహాలు, సో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలు అంటే టెక్నాలజీస్ ఏంటివి, వాటి యొక్క పరిధి ఎంతవరకు ఉంది. అంటే ఈ చాప్టర్ 1 సిలబస్కి సంబంధించి యూపీఎస్సీలో కావచ్చు, ఇది యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్లో 2023లో అడిగారు, ఓకేనా. సో 23కి సంబంధించి ఈ బిట్ అండి. అంటే ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 1 నుంచి వచ్చింది, గమనించాలి ఇక్కడ. సో అలానే ఇది కూడా యూపీఎస్సీనే, అంటే యూపీఎస్సీ తీసుకున్నాం, ఏపీఎస్సీ తీసుకున్నాం, అలానే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అలానే టీఎన్ అంటే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, సో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలా ప్రశ్నలు అడిగారు అనేది మీకు చాప్టర్ వైజ్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, ఈ పర్టికులర్ యూనిట్లో ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అని మనం అనాలిసిస్ చేస్తే నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ చాప్టర్లో ప్రశ్నలు ఈ విధంగా వచ్చాయి, సో నెక్స్ట్ వచ్చేదానికి ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం సిలబస్ యొక్క స్కోప్ ఏ విధంగా ఉంది, సిలబస్ని ఏ విధంగా చదవాలి అని ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే 75 మార్క్స్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సిలబస్ చాలా ఎక్కువ, దాని యొక్క వెయిటేజ్ కూడా అమాంతంగా 75 మార్క్స్ ఒకేసారిగా పెరిగింది కాబట్టి ప్రశ్నలు ఎలా వస్తాయి, సో ప్రశ్నలు ఏ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా డ్రై సబ్జెక్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. కాబట్టి ఈ విధంగా అనాలిసిస్ చేస్తేనే మనకి ఒక అవగాహన వస్తుంది. సో అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కడ ఉన్నాం, సో ఇంకా ఎక్కడ చదవాలి, ఏ స్టేజ్ వరకు మనం చదవాల్సి ఉంటుంది అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. కాబట్టి సో ఈ విధంగా చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేస్తే, చాప్టర్ వైజ్ చదివిన తర్వాత ఈ బిట్స్ని మనం ఒకసారి అనాలిసిస్ చేసినప్పుడే మనం ఎక్కడ ఉన్నాం, ఇంకా ఎలా చదవాలి అనేది మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు మాత్రమే మన యొక్క మైండ్ అనేది ఆ ప్రశ్నలు కావచ్చు, ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఎక్కువ కాలం మన మైండ్లో ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక చాప్టర్ని తీసుకున్నప్పుడు ఆ చాప్టర్కి సంబంధించి ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ని అనాలిసిస్ చేయాలి.
ప్రీవియస్ బిట్స్ని అనాలిసిస్ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ప్రశ్నలు ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది, సో మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది అకాడమిక్ కాదు, ప్రశ్న ఏదో ఇచ్చారో ఆ ప్రశ్నకు సంబంధించి ఒక 10 లైన్లు రాయడానికి. ఏంటిది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి సో మనకు ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం, అప్పుడే మార్క్ వస్తుంది. ఒకవేళ అటు ఇటు కాకపోతే ఏదో పెట్టామంటే అది కరెక్ట్ అయితే ఓకే, లేదనుకున్నప్పుడు నెగిటివ్ మార్కులు అంటే 1/3 కాబట్టి మనకి మైనస్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్టివ్ విధానం వేరు, ఆబ్జెక్టివ్ విధానం వేరు. సో కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలో మీరే ఆలోచించుకోవాలి. సో అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఆ సిలబస్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఈ బుక్ని తీసుకురావడం జరిగింది, ఈచ్ పాయింట్ మనం గమనించాం. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మన యాప్లో ఫుల్ ప్లెడ్జెడ్గా అన్ని క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది, ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్లో ఏ డైనమిక్ ఫ్యాకల్టీతో మనం డీల్ చేయించడం జరిగిందంటే ఆద సత్యనారాయణ సార్, తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తక రచయిత. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ తెలుగు అకాడమీ బుక్ ఇది. సో ఈ బుక్లో ఉన్నటువంటి సిలబస్ అనేది తక్కువగానే ఉంది, అంటే ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్కి అనుగుణంగా ఈ బుక్ లేదు, కొన్ని పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఏపీపీఎస్సీ సిలబస్ ఫ్రేమ్ చేయడానికంటే ముందు ఈ బుక్ రిలీజ్ అయింది కాబట్టి దీంతో పాటు మరికొన్ని అథెంటికేటెడ్ సోర్సెస్ని మనం తీసుకొని క్లాసెస్ అనేటివి చెప్పించడం జరిగింది. కాబట్టి మీరు ఆ బుక్ ప్రకారం చదువుతూ దాంతోపాటు ఎక్స్ట్రా కూడా మన క్లాసెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి తీసుకుంటే 100% ఉపయోగపడుతుంది. సో అలానే ఎన్విరాన్మెంట్కి సంబంధించి శివకుమార్ సార్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సివిల్స్ ఫ్యాకల్టీ అనమాట. ఓకే, సో మోర్ దాన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో సత్యనారాయణ సార్ గురించి మీకు తెలుసు. ఓకే, కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఓన్లీ సెకండ్ యానివర్సరీ ప్రకారం మనం 369 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి అవైల్ చేసుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే క్లాసెస్ విని ఆ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేస్తే 100% సక్సెస్ సాధిస్తారు. సో దాంతోపాటు మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించి బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అతి త్వరలో ఈ బుక్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. సో ఈ బుక్ ఎలా ఉండబోతుందంటే మేము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్టుగా సెషన్స్లో అథెంటికేటెడ్ బుక్స్ని సోర్స్ తీసుకొని ఆ సోర్సెస్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి సోర్సెస్లో గ్రాంధిక భాష ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మోడిఫై చేసుకుంటూ ఆ సోర్స్ని తీసుకొని ఈ బుక్ రూపొందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది రివిజన్కి 100% ఉపయోగపడుతుంది. 100% సిలబస్ ప్రకారం అథెంటికేటెడ్ సోర్స్ తీసుకొని ఈ బుక్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అతి త్వరలో మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నాం. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే క్విక్ రివిజన్ 360 అందించేటటువంటి సర్వీసెస్ని ఉపయోగించుకొని 100% మీరు విజేతలు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.